ఈ యోగ జీవితం నా కోసం కాదు, నేను ఇందులో రాణించలేను అని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్తూ ఉంటారు. నిజానికి వీటన్నిటికీ ఉండవలసింది ఏమిటంటే కొంచెం సహనం, కొంచెం ఓర్పు, ఇవి ఉండాలి అని చెప్తున్నారు. మన భౌతిక జీవితానికి, నిద్రలో గడిపే జీవితానికి మధ్య నిలబడి ఆ రెండింటిని వేరు చేస్తున్న అడ్డుకోడను ఛేదించుకుపోవాలన్న నిశ్చయం కావాలి. మనం భౌతిక జీవితంలో ఏ ఏ కార్యక్రమాలు అయితే చేస్తామో, నిద్రావస్థలో ఏ కార్యక్రమాలు చేస్తామో, అంటే నిద్రావస్థలో హాస్టల్ ప్రయాణాలు ఏం చేస్తున్నామో వాటిని గ్రహించాలన్న నిశ్చయం కావాలి, దృఢ నిశ్చయం కావాలి. ఈ రోజు నా హాస్టల్ ప్రయాణం, నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరిని కలుస్తాను, ఏ గురువు దగ్గరికి వెళ్తాను, ఏ సందేశం తీసుకుంటాను అని చెప్పేసి అవి తెలుసుకోవాలన్న దృఢ నిశ్చయం ఉండాలన్నమాట. హాస్టల్ ప్రయాణం అంటే ఏదో మనం నిద్రపోతున్నాము, ఏయో కొన్ని వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి అంటే అది వేరు. అది మన మనసు ఆలోచనలు, మన మనసు నిద్రపోయే ముందు మనం ఏదైతే ఆలోచించుకుంటా పడుకుంటామో అలాంటి ఆలోచనల్లోనే మనం హాస్టల్ ప్రయాణం చేస్తాము. ఏదో ఒక సినిమా చూసి వస్తాము, దాని గురించి, దాంట్లో ఉన్న పాత్రల గురించి ఆలోచించుకుంటా పడుకున్నాం అనుకోండి, అలాంటి పాత్రలు ఉన్న ఆ సీనుల్లోకి మనం వెళ్ళి అక్కడ సంచరించడం జరుగుతుంది. లేదా అక్కడ ఏమైనా లొకేషన్లు మనం చూసి పడుకుంటే అలాంటి, అంటే మన ఆలోచన ఎలా ఉంటుందో హాస్టల్ ప్రయాణం కూడా దగ్గర దగ్గర అలానే ఉంటుంది. కానీ మనం దృఢ నిశ్చయంతో, ఎరుకతో, మనం ధ్యాన స్థితిలో అలానే ఉన్నట్టయితే గనక హాస్టల్ ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన దగ్గరికి ఎంతో మంది గురువులు రావటం, వాళ్ళని మనం దర్శించుకోవటం, గొప్ప సందేశాలు మనకి ఇవ్వటం, మన జీవిత ప్రయాణం ఎలా సాగించుకోవాలన్న నేర్చుకోవటం ఉంటుందన్నమాట. మనం ఈ భౌతిక జీవితంలో అన్నీ నేర్చుకోవటమే, అట్లానే హాస్టల్ ప్రపంచంలో కూడా నేర్చుకోవటమే ఉంటుంది. అక్కడ కూడా నేర్చుకోవటమే, అక్కడ నేర్చుకోవటమే, ఇక్కడ నేర్చుకోవటమే. ఇక్కడ నేర్చుకున్న దాన్ని అక్కడ పైన హాస్టల్ ప్రయాణంలో ఏదైతే నేర్చుకొని వస్తామో ఇక్కడ భౌతిక ప్రపంచంలో దాన్ని అనుసరిస్తాము, అలా చేస్తామన్నమాట. మనం దాన్ని, ఆ ప్రయాణం సాగిస్తాము. అద్భుతంగా అక్కడ జ్ఞానాన్ని తీసుకుని ఆ జ్ఞానాన్ని ఇక్కడ అందరికీ పంచడం చేస్తాము. ఆ జ్ఞానంతోనే మనం జీవించడానికి, దివ్య జీవితాన్ని గడపడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. మరీ ఎక్కువ ఆశించుకునేస్తాం. జీవితం తర్వాత మరణం తథ్యమన్న విషయం కూడా సరిగ్గా తెలియకుండా దుఃఖంతో వాలిపోయి నువ్వు ఇక్కడ కూర్చొని 2 వారాలు కూడా గడవలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాడు అనమాట, భారతీయ నేస్తం, నువ్వు ఈ హాస్టల్ ప్రపంచం గురించి, ఇవన్నీ వీటి గురించి ఎక్కువగా నేను ఇంకా ఎమ్మటే, అంటే ఒకసారి హాస్టల్ ప్రయాణం చేశాను కదా, ఇప్పుడు రెండోసారి వెంటనే వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు ఆయన. అలా ఏమీ ఉండదు. నువ్వు దుఃఖంలో 2 వారాల క్రితం ఎంతో దుఃఖంతో ఇక్కడ ఉన్నావు, ఇంకా తెలుసుకోవాల్సింది నువ్వు చాలా ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు నీకు కనీసం కొంచెమైనా తెలిసింది, మరింత తెలుసుకునే అవకాశం నీకు త్వరలోనే రాబోతుంది. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది కొంచెమే, ఇంకా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని చెప్తున్నారు. ఎక్కువ మంది ఇవి ఎందుకు తెలుసుకోరు అనుకుంటున్నావు? నీలాగా వారికి జ్ఞానం కావాలని బహుశా అడగలేదేమో. ఎన్నో సాంప్రదాయక మతాలు నీకు ఏది లభించినా అది దైవం సంకల్పం వల్లనేనని అందులో నమ్మకం ఉంచమని చెప్తాయి. వారు దానిని తృప్తి చెందుతారేమో. జరిగేవన్నీ భగవత్ సంకల్పితాల వల్లనే అలా జరుగుతున్నాయేమో అని తెలుసుకోగలిగితే తేలిగ్గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు సహేతుకమైన సమాధానం ఉంటే బాగుంటుంది. ఆ శ్రమ తీసుకునేవాడు విషయాలు రుజువు చేసుకోగలిగితే నమ్మకం దేనిని అంగీకరించవలసిన అవసరం ఉండదు. నమ్మకం అన్నది ఎప్పుడు మంచిదే, కానీ జ్ఞానం ఇంకా గొప్పది. నమ్మకం కన్నా కూడా జ్ఞానం ఇంకా గొప్పది. నమ్మకం ఒక మెట్టు అయితే, జ్ఞానం తీసుకున్నట్టయితే 100 మెట్లు ఎక్కెళ్ళి వెళ్ళిపోవచ్చు అనమాట. జ్ఞాన సముపార్జనలో నమ్మకం ఉండాలి. ఏం జరిగినా నిరాశ పడకూడదు. పరిణామం నిదానంగానే జరిగే ప్రక్రియ, దీనికి తొందరపడకూడదు. సరి అయిన సమయంలో సాయం అందించి ఉత్తేజపరిచి ఆ వ్యక్తి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చు. ఇప్పటి వరకు నువ్వు చూసింది హాస్టల్ ప్రపంచంలో సహస్రాంశం మాత్రమే. నువ్వు చూసింది ఈ మధ్యనే చనిపోయి హాస్టల్ ప్రపంచంలోకి అడిగిపెట్టిన వాళ్ళుండే భాగాన్ని మాత్రమే. హాస్టల్ ప్రపంచపు నివాసిగా నువ్వు స్థిరపడ్డాక
అటువంటి స్థలాలకు ఇక వెళ్ళవు, కావాలంటే తప్ప. ఇప్పటి వరకు నువ్వు చూసింది హాస్టల్ ప్రపంచంలో సహస్రాంశం మాత్రమే, అంటే కొంత భాగం మాత్రమే నువ్వు చూసింది. అంటే ఈ మధ్యనే చనిపోయి ముందు తలాలకు వెళ్ళిన వాళ్ళ అంతవరకే నువ్వు ఆ తలాలలో చనిపోయిన ఆత్మలు ఏ లోకాలలో అయితే ఉంటాయో ఆ లోకం వరకే నువ్వు వెళ్ళగలిగావు. నువ్వు హాస్టల్ ప్రపంచ నివాసిగా అక్కడే ఉంటున్న వాడిగా నువ్వు స్థిరపడినట్టయితే ఇంకా నువ్వు ఆ లోపల ఇంకా ఆ లోకాలకు నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే తప్ప ఆ లోకాలకు నువ్వు వెళ్ళలేవు అని చెప్తున్నాడు. చనిపోయిన మీ ప్రత్యేకమైన స్నేహితుల్ని కానీ బంధువుల్ని కానీ కలిసినప్పుడు అక్కడ స్థిరంగా ఉండే వాళ్ళ నుంచి, అంటే చనిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కువ కాలం ఉన్న శాశ్వత నివాసుల నుంచి మీ వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు అక్కడికి వెళతారు. అక్కడ స్థిరంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళు చేసుకున్న కర్మలనుసారం జన్మలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ స్థిర నివాసం చేసే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారంటే ఈ జన్మలు తీసుకునే వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవటం కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర జ్ఞానం తీసుకుంటూ మరలా జన్మలు తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళలేదు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళావు? నువ్వు రీసెంట్గా మరణం పొంది ఆ లోకాలలోకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి మాత్రమే నువ్వు వెళ్ళావు. అసలు స్థిర నివాసం ఏర్పరచుకున్న లోకాలలో ఉన్న హాస్టల్ మాస్టర్స్ ఇంకా ఉన్నారు, వాళ్ళను నువ్వు కలవలేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వీరి గురించి రేపు ఇంకా విశేషంగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయం మీదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.